సమాజంలో అసలు పేరు కంటే కొసల పేరే ముద్దు. మా ఊళ్ళో దొంగ సత్యనారాయణ అని ఉంటాడు ఒక ఆయన. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత అదే గౌరవించడం పెద్ద కదండి. ఏమండి సత్యనారాయణ గారు అని పిలిచాను. నేను పిలిస్తే 3-4 సార్లు పిలిచినా పలకలేదు. ఈ లోపల మా చిన్న రే దొంగ అని పిల్లరాడు వచ్చేత పిలుతాడు అన్నాడు. అంటే నాకు పిలవడం కొంత కష్టం. అయితే చిన్న నువ్వే పిల్లడంటే ఒరే దొంగోడా అని అనగానే అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు సైకిల్. ఏంటి అప్పుడు అంటే ఆడి పేరేంటి? దొంగోడు. అంటే దొంగోడు కాదు, ఆడి ఇంటి పేరు దొంగ. అవి అలా చూస్తారేటమ్మా. ఆడు నిజంగా దొంగోడు కాదు, ఆడి ఇంటి పేరు దొంగ. అంటే ఆ పేరెట్టి పిలుస్తా అంటే ఆ పేరు ఎట్టేశారు అనమాట. అని ఇంక సత్యనారాయణ అంటే ఎవడో పిల్లరు, బోలంత మంది ఉంటారు మరి, అంతే కదా మరి. ఏమండి ఇప్పుడు వీడికి పాపాంతం ఉండాలని స్త్రీకి పేరు ఎట్టేశారు. కారణం ఏంటి? ఆమె అనేక పాపాలు చేసి ఉంటుంది. అయితే ఆమెకి తెలుసు యేసు ప్రభు అక్కడే పాపాల గురించి క్షమించడానికి వచ్చాడు, పాపల రక్షకుడు అని. డైరెక్టింగ్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. కన్నీటితో యేసయ్య పాదాలను గడిగింది ఆమె. తన తల కురులతో ఆయన పాదాలను తుడిచింది ఆమె. ఇన్ని చేసింది. ఆయన అన్నాడు విస్తారంగా, నన్ను ప్రేమించిందిగా ఆమె పాపాలు క్షమించింది. ఇంతకీ ఆయన చెప్పిన మాట ఏంటంటే లోకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో చివరితో యేసయ్య ఆమెతో ఏం చెప్తున్నాడో ఆ మాట చదువుదాం. చూడండి ఏమంటుందో. అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించెను, నువ్వు సమాధానం గలవాడు వెళ్ళము. చప్పట్లు కొట్టండి గట్టిగా. అప్పుడు వరకు ఆమెకి ఏమీ లేదండి, పాపమును బట్టి ఆమెకి ఏమీ లేదు, సమాధానము లేదు. ఈ వాక్యం వింటున్న టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళ నువ్వు పాపం చేసావు కాబట్టి నీ కుటుంబంలో నీకేమీ లేదు, సమాధానం లేదు కదా. నీ భార్యకి తెలియకుండా నువ్వు పాపం చేసావు, నీ బిడ్డలకు తెలియకుండా నువ్వు పాపం చేసావు. దానివల్ల ఆ పాపము నిన్నేం చేస్తుందో తెలుసా? నీ మనసులో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సరిగ్గా నీకు నిద్రే పట్టట్లేదు. సమాధానం ఉందంటే తింటున్నావు కానీ ఏమైపోతుందో నీకు తెలియదు కదా. సమాధానం అనేది లేనే నీ జీవితంలో. కారణం ఏంటో తెలుసా? నీ అంతరంగములో దాగి ఉన్న పాపమే కారణం. పాపమే కారణం. పాపమే కారణం. నిజంగా నేనంటాను, నువ్వు మిస్పాలో అంటే దేవుని సన్నిధికి నీవు వచ్చి నువ్వు ప్రార్థిస్తే, ఉపవాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆయన సన్నిధిలో నీకేమిస్తాడు తెలుసా? సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆమె యేసు దగ్గరకు వచ్చింది. యేసయ్య ఏం చేశాడండి? ఆమె పాపాలన్నీ క్షమించి ఏమన్నాడు? నువ్వు సమాధానముతో వెళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇదేంటి అంటే నిజమే, నీ మనసులో పాపం ఉంటే, చెడ్డ ఆలోచనలు ఉంటే సమాధానం ఉండదు కదా. 2 రోగాలు ఉంటే సమాధానం ఉండదు. దానికి ఉదాహరణ 12 ఏళ్ళ రక్తస్రావ స్త్రీ. ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడింది, ఎన్నో మందులు వాడింది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది, కానీ ఎక్కడ కూడా నయం కాల. చెప్పండి, ఇప్పుడు సమాధానం ఉంటుందా? ఓ మాట చెప్తాను వినండి. మోసే ధర్మశాస్త్రం ప్రకారం కడగా ఉండాలి, అంటే ఇంటి బయట ఉండాలి. 12 ఏళ్ళండి. ఏమంటే భర్తతోనూ పిల్లలతోనూ లేదు. ఎలాగుంటుంది? ఈమెకి సమాధానం ఉంటుందా? ఉండదు కదా. చెప్పండి. అంత జ్వరం వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే అల్లాడిపోతావు, హెచ్చు రక్తం తగ్గకపోతేని ఊరంతా ఆవిడ చేసేస్తావు, హెచ్చు రక్తం ఇదిలో ఉన్న వాళ్ళంతా. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ చుట్టూ భజన చేయాలి. ఏడు నీళ్ళు కాసుకొచ్చేవాళ్ళు ఒకడు, ఏడు నీళ్ళు పెట్టి కాపర్ పెట్టేసేవాళ్ళు ఒకళ్ళు. ఏంటి చిన్న చితక జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గపోతేనే. అదే నువ్వు రోగం ఉంటే నీ చుట్టూ ఎవడో ఉన్నావని పలకరించే వాళ్ళు ఉండరు, ఉంటారా?
ఉండరు కదా. మరి ఈమె 12 సంవత్సరాల నుంచి డాక్టర్లను సంప్రదించి తగ్గపోతే ఆమె పరిస్థితి వెళ్ళకుండా చూడండి. సమాధానం లేదండి. యేసు దగ్గరికి వెళ్ళి నువ్వు ముట్టింది బాగుపడింది. ఇప్పుడు ఇందాక ఆమెకి ఏం చెప్పాడు, ఈమెకి అదే చెప్పాడు. ఏంటి? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అది ఏమిచ్చాడు యేసయ్య? అర్థమవుతుందా? నీకు దేని వలన సమాధానం లేదు, ముందు దాన్ని తీసేస్తాడు. అప్పుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఇప్పుడు లాబానికి యాకోబుకి మధ్యలో ఏం జరిగిందా అంటే, ఏం జరిగిందో తెలిసిన స్టోరీయే మనకి. కానీ ఇప్పుడు ఇక్కడ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు అంటే సంధి చేశాడు, సమాధానపరుస్తున్నాడు ఇక్కడ. అందుకనే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే మిస్పాను పేరు పెట్టాడు. దేవుడు చూస్తున్నాడు. ఏం చదువుతున్నాడు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు అని అర్థం. అది ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు అని అనుకో. అంతేగాని పాస్టర్ గారు ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఆడి మీద పడి ఈడి పెద్దని ఆడకో. అది దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ. హల్లెలూయ. ఆయన ఏ సమయాన ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు. అదవుతుందా? సమాధానం దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనలను సమాధానపరిచే స్థలం ఇది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎన్నైనా 4 కదా. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుదాం. 12వ వాక్యం. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును శేనుకు దాని మధ్యలో సహాయము చేసేనని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాడు? ఎబెనేజెరు అని పేరు పెట్టాడు. 5వదిగా మిస్పాలో ఏముందో తెలుసా? దేవుని సహాయం ఉంది. ఆమె ఏముంది? చెప్పండి. దేవుని సహాయం ఎక్కడుంది? మిస్పాలో ఉంది. నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సహాయం ఒక వ్యక్తికి కావాలంటే ఎక్కడికి రావాలి? మిస్పాలోని. ఏమండి? దేవుని సహాయం మనకు కావాలి, అంతే కదండి. ఏమంటే ఇప్పుడు దేవుని సహాయం కావాలండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సహాయం కావాలి. ఎమ్మెల్యే గారు నీ దగ్గరకు వస్తాడా? మాట్లాడండి. డాక్రా ఎవరు యామినేటర్ పనుండి యామినేటర్ నీ దగ్గరకు వస్తుందా? చెప్పండి. మరి రాదు. మరి ఏం చేయండి? ఇప్పుడు ఎవడ హెల్ప్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది మరి అంతే కదా. మరి ఇప్పుడు దేవుని సహాయం కావాలి. దీని గురించి మీకు ఏం చెప్పక్కర్లేదు. మనుషుల సాయం ఉంటే తిరిగేస్తారు, ఏజ్ రక్తవేజ్ ఎప్పుడు వస్తుంది ఆవిడ కుదురుంది, ఎదలో కుదురు. ఇప్పుడు మరి దేవుని సహాయం కావాలంటే నాన్న ఏం చేయాలి నాన్న మనం? ఏమండి? రాజులైన వారే శత్రువుల రాజులను జయించే శక్తి లేనప్పుడు, అంత బలం వీళ్ళ దగ్గర లేనప్పుడు ఏం చేశారమ్మా? చెప్పండి. ఏం చేశారమ్మా? ఒక రాజు గురించి చెప్తాను. ఆయన పేరు ఆశ. ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఒక రోజున శత్రువులు అతని మీదకి దండెత్తుకొచ్చారు. ఏంటంటే అంతకుముందు అతడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేశంలో నెమ్మది ఉంది, యుద్ధాలే లేవు. ఆయన దగ్గర 3 లక్షల మంది యోధావారంట, 2,80,000 మంది బెన్యామీరు, వీళ్ళ సైన్యం ఉంటాయి. 1000 సైన్యం 300 రథాలు వేసుకుని వారి మీదకి దండెత్తుకుని వచ్చిన సమయంలో ఈయన చేసిన పని 11వ వచనం చూద్దాం. ఆశ తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతున్నాను. ఓకే. బలము లేని వారికి సహాయము చేయుటలో నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా
మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి అందరు గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, బలము లేని వారికి సహాయం చేయట్లో ఆయన కన్నా ఎవరో లేరు. ఉంటే ఎక్కడ ఎందుకుందో మనం కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? నిన్నే నమ్ముకున్నామయ్యా, నువ్వే మాకేం చేయాలి? సహాయము చెయ్యాలి, అంతే కదా. మరి ఇప్పుడు దేవుని సహాయము కావాలి. దేవుడు సహాయం చెయ్యాలంటే నువ్వేం చేయాలి? మిస్పాలోకి రావాలి కదా. అక్కడ దేవుని సహాయం ఉంది. ఎబినేజరే ఇంతవరకు ఆడతాం మనం. అసలు దాని అంటే అర్థం ఏంటి? అర్థం తెలుసా మనకి? దేవుని సహాయం. నేను అడుగుతాను, మీకు దేవుని సహాయం కావాలా వద్దా అంటే ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుని సహాయం కావాలి. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, నిన్నే నమ్ముకున్నాం. నువ్వే ఏం చేయాలి? సహాయం చేయాలి. దేవుడు తప్ప ఎవడున్నాడంటే, దావీదుకి బాగా తెలుసు కాబట్టి ఆయన అంటాడు, మనుషులు సహాయము వ్యర్థమున, ఆయన శత్రువులను జయించడానికి నువ్వేం చేయాలి? నువ్వు నాకు సహాయం చేయాలి. అది నీ సహాయం నాకు కావాలి. దేవుని సహాయం ఉంటే మనము ఏదైనా చేయగలము. నేనంటాను, నీకు దేవుని సహాయం కావాలంటే మిస్పాలో నుంచి దేవుని సహాయం వస్తుంది. దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని సహాయం కావాలంటే దేవుని నమ్ముకోవాలి. నమ్మకుండా సహాయం చేయడు. అదో ఉందా? నువ్వేమంటావు? చేత్తే నమ్ముతానంటావు. చేత్తే నమ్ముతావు. నువ్వు చేత్తే మళ్ళీ తుపాకి దెబ్బ కూడా కనపడవుగా. ఏమండే, ఒక ఆడు పిల్లవాళ్ళైనా అంటే పెళ్లి చేసాడు, మళ్ళీ గుడికొత్తే ఒట్టేసి రక్తం వేసి మళ్ళీ అది పెళ్లి చేస్తే నమ్ముకుంటాను ప్రభా అని అన్న పెద్ద మనిషి. పెళ్ళి అయిన తర్వాత చేత్తే నమ్మటం ఏంటి? చేత్తే నువ్వు కదా, ఎవరన్నా నమ్ముతారు? దేవునికి స్తోత్రం. నువ్వు సహాయం చేస్తున్నానని నమ్మితేనే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు నాన్న. దేవుని సహాయం అంటే నువ్వు చెయ్యి ప్రభు అని అడిగితే ఎందుకు చేయడు కదా. దేవుని సహాయం, యెహోవా మనకు సహాయము చేసెను. నిజమే, దేవుడు సహాయం చెయ్యకపోతే ఈ రోజున మనం ఇలాగ ఉండేవాళ్ళం కాదు. కరోనా నుంచి తప్పించబడ్డాము. ప్రాణాల నుంచి నీ బిడ్డ తప్పించబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని సహాయమే. నీ గొప్పతనం నా గొప్పతనం కాదు. అర్థమవుతుందా? దేవుని సహాయము లేనిదే నరమాతులు ఏమైనా చేయగలరా చెప్పండి? నిమ్రోద్ అనేవాడు దేవుని సహాయం లేకుండానే బాబేలు గోపురం కడదాం అనుకున్నాడు. కట్టాడా తల్లి? కట్టేద్దామని ప్రయత్నం చేశాడు. మరి మనోడు ట్రై చేశాడు, జనం వచ్చారు, అబ్బాయి మోపింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేసాడమ్మా అక్కడ చెప్పండి? భాషలను తారుమారు చేసి కాకర బేకర చేసి పాడేసాడు. వేసి రక్తం చేయి. ఆడంటే ఈడికి పొసక్కుండా, ఈడంటే పొసక్కుండా అక్కడ గలిబిల్లి లేపి ఏం చేశాడు? అక్కడ మధ్యలోనేమైంది? దేవుని సహాయం లేకుండా ముందుకు ఏదైనా వెళ్తే అంత మయంలో ఎందుకు ఉండిపోతుందంటే వ్యవహారం అంతే. దానికి ఇదే ఆనవాలు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప కానీ దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడికి నా మీద జాలి లేదు, దేవుడికి నా మీద కనికరం లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదని అనేదానికంటే మనం ఎందుకు అది లేదో మనం ఏం చేయాలా? మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి అందరూ గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, బైబుల్లో ఆయన సహాయము కోరి ఆయన సన్నిధికి వచ్చిన ఎవరికైనా సహాయం చేయకుండా లేదండి. ఇప్పుడు ఒక కుర్రవాడు తండ్రి ఆ కుర్రోడు గురించి చాలా వేదన పడ్డాడు. ఎంతోమంది దగ్గర తీసుకెళ్ళాడు.
మంత్రగాళ్ళు వాడిని ఏం చేయలేకపోయారు, డాక్టర్లు కూడా వాడిని ఏమీ చేయలేకపోయారు. చివరికి యేసు ప్రభు ఏమన్నా చేస్తాడేమో అనే విశ్వాసంతో ఏమంటే ఆ కుర్రవాడిని తీసుకుని వచ్చాడు తండ్రి. ఆ రావడానికి యేసుబాబు లేకపోవడానికి సరిపోయింది. పాపం ఆడేమనుకున్నాడంటే ఆయన శిష్యులే కదా, ఆయనకున్న పవర్ ఈయనకే ఉంటుంది కదా, వీళ్ళు కూడా ట్రై చేసేసారు ఆడి మీద ప్రయోగం. ఏంటి, ఎలాగైనా ఎలగొట్టేద్దామని నేచర్ యాక్టివేజ్, ఎలాగైనా ఎలగొట్టేద్దాం అంటే అది లాగి గో మీద కొడుతుంది నేచర్ యాక్టివేజ్. మొన్న దెయ్యాన్ని ఎలగొట్టడానికి వెళ్ళాను, అది లాగి నా మీద చెయ్యటానికి వచ్చిందంత టక్కబడి నొక్కి పెట్టి నేచర్ యాక్టివేజ్. హై బాబు ఎవరి మీద కొట్టేస్తుంది అంటుంది అది నేచర్ యాక్టివేజ్. ఎవరు ట్రై చేయకూడదు మరి. ఆ లాయిన్ రమ్మని పట్టుకున్నాను నేచర్ యాక్టివేజ్, అంతే నేచర్ యాక్టివేజ్ అయ్యి అంతే. ఉన్న వాళ్ళందరూ పరారండి, ఒకళ్ళు నేచర్ యాక్టివేజ్ పరారు, ఇంకెవరు లేరు. ఇంకా అప్పుడు పట్టుకున్నాను, ఇంక ఇది పని కదని. ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యి బాబాయ్ పూడి దగ్గరికి వచ్చానండి బాబాయ్. పేరు లేదండి బాబు. మరి ఎందుకు వచ్చావు? భయపడిందని బాబు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. మరి మళ్ళీ వస్తామండి బాబాయ్. రాదు బాబాయ్. ఆ పేర్లు నడిపోయిన తర్వాత అప్పుడు నేచర్ యాక్టివేజ్. ఈసారి దెయ్యం పట్టినది అప్పుడు తీసుకెళ్తానే మిమ్మల్ని నేచర్ యాక్టివేజ్ అలా చూస్తున్నారు. అది మరి నిజమే కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా అలా ప్రయత్నం చేస్తే ఎలగొట్టలేకపోయారు. ఎలగొట్టలేకపోయారు. పాపం వాడు ఎంతో విశ్వాసంతో వచ్చాడు. పాపం డాక్టర్ వాళ్ళు అవ్వలేదు, మంత్రగాళ్ళ వాళ్ళు అవ్వలేదు, ఏమో అవ్వలేదు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోద్దని వచ్చాడు. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీ వల్ల ఏమన్నా అయితే నా మీద కనకడబడి నాకు సహాయం చేయని అడుగుతాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే నా వలన అవుతుందో అవుతుంది కానీ నీ వలన ఒకటి అవుతుంది అని. ఏంటి ప్రభు అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును కూడా సాధ్యమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ వలన ఏదైనైతే నువ్వు నాకు సహాయం చేయంటే నీ వల్ల అవుతుందా? ఏంటి? నమ్ముట నీ వల్ల అవుతుందా? నిజమే. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే, దేవుని సహాయం నీకు కావాలంటే నా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మితేనే దేవుడు సహాయం చేస్తాడు. ప్రభా సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ ఇస్తే ప్రభా, నేను ఒకసారి చెప్పాను మీకు, సెకండ్ హ్యాండ్ బుద్ధి మానే కొత్త మోటార్ సైకిల్ ఇస్తాడని నన్ను దేవుని వస్తుంది. సెకండ్ హ్యాండ్ బుద్ధులు మర్చిపోవాలి, మానేయాలి మనకి. అది మరి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ చాలు. దేవుడిని కొత్తది ఇవ్వాలని చూస్తున్నాడు నేచర్ యాక్టివేజ్. సెకండ్ హ్యాండ్ అడక్కడాడు ఎందుకు అమ్మేస్తాడు, దాని బాధ పడలేక అమ్మేస్తాడు మనకి. ఏమండే అంతే కదా. మరి సెకండ్ హ్యాండ్ అంటావు ఏంటి అంటే, నువ్వు చేస్తాడని నువ్వు నమ్మితే ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. అంతే కదా. మారతాడని నమ్మితే మారిపోతాడు, తీరతాయని నమ్మితే తీరిపోతాయి, తగ్గుతాయని నమ్మితే తగ్గిపోతాయి. అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల నవ్వితే నమ్మేవానికి సమస్తమును కూడా సాధ్యమే. అసాధ్యాలను దేవుడు కూడా ఏం చేస్తాడు? నేనేమంటాను చెప్పండి, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దేవుని సహాయం ఉంటే ఏదైనా సాధ్యమే. కొట్టని చప్పట్లో. దేవుని సహాయం ఉంటే ఏదైనా సాధ్యమే. ఏమండి ఇన్ని చేసిన దేవుడు, ఏమండి మన ఊహకందంది. దేవుని సహాయం ఉంటే అసాధ్యాలు సుసాధ్యాలైపోతాయి. ఇది 5వది. 6వదిగా మనం చూస్తే 16 వచనం, మొదటి సమూయేలు 7:16లో, ఏటేటా అతడు బేతేలు నుంచి గిల్గాలునకును ఆ మిస్పానుకు తీరుస్తుంది. ఆ స్థలమున చూడండి, ఇశ్రాయేలులకి ఏం తీరుస్తుంది అంటే, 6వదిగా మిస్పాలో ఏముందంటే న్యాయం. చెప్పండి ఏంటి? నిజమే. న్యాయం తీర్చేదేవుడు దేవుడే. మనుషుల న్యాయం ఎలాగుంటో చెప్పనా? మనుషులు బలం ఎటుంటే అటు ఉంటారు న్యాయం తీర్చడానికి. అధికార బలం ఎటుంటే అటు ఉంటారు, ధన బలం ఎటుంటే అటు ఉంటారు. ఇంకో మాట చెప్పనా? ఆడు వలన ఏదైనా ఇటు కలిసి వస్తుందంటే ఆడు న్యాయం కింద. మనుషులు న్యాయాలు అలాగుంటాయి సార్. న్యాయం మనుషులకి ఉన్న వాస్తవాలు అక్కలేదు. నువ్వు నోరు చించుకున్న పట్టించుకుంటారా? ఒక మాట చెప్తాను వినండి. మనుషులు అన్యాయస్తులు కానీ దేవుడు ఎవరు చెప్పండి? న్యాయవంతుడు. దేవుడు ఎవరికి ఎలా న్యాయం తీర్చాలో దేవుడు అట్లాగే న్యాయం తీర్చాలి. నీకు అన్యాయం జరిగిందని నువ్వు బాధపడవద్దు. ఇప్పుడు యోబే దానికి నిదర్శనం. ఆస్తి పోయిన, పిల్లలు పోయినా దేవుడు నాకు అన్యాయం చేశాడన్న మాట అనలేదు.
ఇంకో మాట అన్నాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవం అనే మాట కూడా పలికాడు. అర్థమవుతుందా? న్యాయం తీర్చే దేవుడు. నిజంగా అంటాను, నీ వ్యాపార విషయంలో దేవుడు నీకు న్యాయం తీర్చబోతున్నాడు. నీ బిడ్డల విషయంలో దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు. నీ ఆస్తి విషయంలో దేవుడు నీకు ఏం చేయబోతున్నాడు? న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. లెక్కలు సరిచేసేవాడు దేవుడు. ఆమేన్. న్యాయము నీ పక్షంగా దేవుడు తీర్చబోతున్నాడు. మనుషులు అన్యాయం వైపే నిలబడతారు, కానీ దేవుడు న్యాయ పక్షాన్ని నిలబడతాడు. అందుకే ఆయన అన్నాడు కదా, ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం. సామెతలు 21:3 ఏమన్నాడంటే, బలులు అర్పించట కంటే ఒక వ్యక్తి నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటే నాకు ఇష్టం, అది బలులు అర్పించట కంటే. సామెతలు 21:3 నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించట కంటే యెహోవాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది ఇష్టం అండి? నీతి న్యాయము చేయటమే. ఆమేన్. మిస్పాలో న్యాయం ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడే న్యాయం తీరుస్తాడు. అర్థమవుతుందా? దేవుడే నీకేం చేస్తాడు? నీ పక్షాన్ని ఎవరు లేకపోయినా దేవుడు ఒక్కడుంటే చాలు. దానికి ఉదాహరణ ఎవరు? ఒక విధవరాలు ఉంది కదా, నిత్యము ప్రార్థన చేయడం గురించి లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది. మాటికి నాకు న్యాయం తీర్చు అంటుంటే గోదాడుతూ ఉంది. ఒక రోజున ఏం చేసిందని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఇక ఆడేమనుకోండి, ఇంకా అత్తమాటలు నా దగ్గరకు వస్తున్నాను. ఏం చేశాడు? ఆమె న్యాయం తీర్చేసాడు. తీర్చలేడా? తీరుతాడు. ఎందుకు తీర్చడు? దేవుని గోజాడిందిగా. విసుకకి ఏం చేసింది? ప్రార్థన చేసిందిగా. నేను అంటాను, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విసుకక నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు న్యాయం తీర్చడం? చెప్పండి. నా విషయంలో మాకు న్యాయమే జరిగింది. మనుషులు అన్యాయం చెయ్యాలనుకున్న దేవుడే న్యాయం చేశాడు. అంతే మరి. నిజమే. న్యాయము తీర్చేది దేవుడు. న్యాయము నీ పక్షాన దేవుడు చేస్తాడు. సోదరుడా, సోదరి, టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆస్తి విషయంలో నీకు అన్యాయం జరిగింది, వ్యాపారం విషయంలో నీకు అన్యాయం జరుగుండొచ్చు, కుటుంబంలో నీకు అన్యాయం జరుగుండొచ్చు, కానీ స్పెసిఫిక్గా దేవుడు నీతోనే, టీవీ ముందు కూర్చున్న వాక్యం అంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు రాగలిగినట్లయితే నీకే న్యాయం తీర్చేవాడు దేవుడు. మనుషులు నీ పక్షాన్ని ఎవరు ఉండకపోవచ్చు, అధికారులు ఎవరు నీ పక్షాన్ని ఉండకపోవచ్చు, కానీ నా ప్రభువు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీ పక్షముగా న్యాయము తీర్చేవాడిని నేనే. నీ కుటుంబంలో న్యాయం తీర్చబోతున్నాను. నువ్వు న్యాయాన్ని నువ్వు చూడబోతున్నావు. న్యాయము తీర్చేవాడు దేవుడు. మనుషులు అన్యాయస్తులే, కానీ దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. చివరిది 7వది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అప్పుడు రాజైన ఆశ ఓకే తీసుకుని వచ్చినప్పుడు వాటితో ఆశ గెబను మిస్పాను ఏం చేశాడండి? ప్రాకారపురముగా ఏం చేశాడు? కట్టించెను. హల్లెలూయా. మిస్పాను ఎలాగండి? ప్రాకారము గల పురము. అర్థమవుతుందా? ప్రాకారం గల పురం ఏంటో తెలుసా? ప్రాకారము అనగా గోడ. అంటే ఏంటో చెప్పనా? ఇది ఒక ఇంటికి రక్షణ ప్రాకారం. అంటే ప్రహరీ గోడ. మన తెలుగులో ప్రహరీ గోడ ఉంటే మనకేంటి? రక్షణ. అంతే కదా? చెప్పండి అమ్మా. రాజ్యాలకి ప్రాకార పురాలు ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? శత్రువు ఎంత దూరాన్ని ఉన్నా ఆ ప్రాకార పురంలోంచి వస్తాడు రక్షించడానికి. నేనేమంటానంటే, ప్రాకారపురం అంటే నేనేంటో చెప్పనా? రక్షణ. ప్రాకారము రక్షణ. నిజమే. ఇక్కడ ఈ మిస్పాను ప్రాకార పురాలుగా ఏం చేశాడు? ఆశ కట్టించాడు. అంటే నేనేమంటానంటే, రక్షణ ద్వారా ఆత్మీయంగా మన జీవితాలు మనము
కట్టుకునే స్థలమే మిస్పా. ఇది ఎలాగ మనం కట్టుకోవాలి అంటే రక్షణ ద్వారా. ఏ రక్షణ? యేసయ్య నీకు నాకు మనందరికీ అనుగ్రహించినటువంటి రక్షణది. ఆ రక్షణ ద్వారా మన ఆత్మీయ జీవితాలు ఏం చేయాలి? నేనేమంటానంటే రక్షణ ద్వారా నీ ఆత్మీయ జీవితాలను ఏం చేస్తాడు? ప్రభువే కడతాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుడే మనలను కడతాడు. ఈ ప్రాకార పురము ఏంటో తెలుసా? ప్రాకారం ఏంటో తెలుసా? రక్షణకు సాదృశ్యంగా పాపి అయిన మానవుడు మిస్పాలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి నీవు నేను మనము వచ్చినప్పుడే రక్షణ కలుగుతుంది. రక్షణ ద్వారా నిన్ను నన్ను కడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రినైనా ఇక ఉపవాస కూడికలు నిదాసులను సేవకులను అభిషేకించి ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు నైనా. అయ్యా మిస్పా గురించి నాయన, మిస్పాలో ఏమున్నదని ప్రభా, అయ్యా మిస్పాలో కూడుకోవాలని ప్రభా, మిస్పాలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదని నైనా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మిస్పాలో ప్రార్థన ఉన్నదని నైనా తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా, నీ సన్నిధిలో ప్రభా ఉపవాసం ఉండేవారుగా నైనా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సహాయం ఉన్నదని నైనా, అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి సమాధానం ఉన్నదని నైనా, నా ప్రభా మిస్పాలో సహాయం ఉన్నదని నాయనా, నా తండ్రి మిస్పాలో ప్రభా సమాధానం ఉన్నదని నాయనా, అయ్యా మిస్పాలో ప్రభా న్యాయం తీరుస్తావని తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, అయ్యా నా తండ్రి నా ప్రభా నీకంటే వేరొక సహాయము లేదని ప్రభా నిన్ను అర్థించినప్పుడు ప్రభా, అయ్యా నాయనా ఆశా జీవితంలో ప్రభా నీ సహాయాన్ని అనుగ్రహించావు తండ్రి. నా ప్రభా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా అయ్యా మేము కూడుకొని ప్రార్థించినప్పుడు నాయనా నీవు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా మిస్పాలో నాయనా న్యాయం ఉన్నదని నాయనా, ఈ లోకములో ప్రభా మనుషులకు న్యాయము జరగదు కానీ ప్రభా న్యాయము తీర్చే దేవుడవు నీవే తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయనా నా తండ్రి మిస్పాను ప్రభా ప్రాకారపురముగా చేశారు నాయన, రక్షణ కలిగించే స్థలమని ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా 7 విషయాలు ఇంతవరకు మిస్పా గురించి మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాలలో భద్రపరుచుకుని ప్రభా నీకు వందనాలు. అయ్యా నాయనా నీ సన్నిధిలో కూడుకునే వారముగా, నీ సన్నిధిలో ఉపవాసం ఉండే వారముగా, నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా, నీ సహాయం కొరకు అర్థించే వారముగా ప్రభా, అయ్యా నాయనా నీ సమాధానం పొందుకునే వారుగా ప్రభా నీకు వందనాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. నీ తీర్పు పొందుకునే వారముగా నాయనా మేము ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు. అయ్యా విత్తబడి నీ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నీ వాక్యం వింటున్న ప్రభా ప్రజలందరినీ కూడా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోనండి నాయనా. ప్రతి బిడ్డని బలపరచండి, దీవించండి ప్రభా. ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కుండలకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్.